2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్‌జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. హలో సాయిరామ్ గారు. హలో అండి. మినీ ప్రాజెక్ట్స్ దాంతోపాటు ఎండ్ టు ఎండ్ ప్రాజెక్ట్స్ అని మనం మాట్లాడుతూ ఉంటుంటాం. 2026 సినారియో కనుక మనం చూస్తే ఇప్పుడున్న రియాలిటీ కంపెనీస్ ఏ విధంగా చూసి హైర్ చేసుకుంటున్నారు స్టూడెంట్స్ని అంటారు. అండ్ ఈ ప్రాజెక్ట్స్ చేసే ప్రాసెస్లో వాళ్ళు వేటిపైన ఎక్కువ ఫోకస్ చేసి ప్రాజెక్ట్ని బిల్డ్ చేయాలి అంటారు. సో ప్రతి స్టూడెంట్ వాళ్ళు నేర్చుకున్న కాన్సెప్ట్ని రియాలిటీలోకి తేవాలి అంటే ప్రాజెక్ట్స్ చేయాలండి. సో ఆ ప్రాజెక్ట్స్లో మీరు అన్నట్టు మినీ ప్రాజెక్ట్స్ ఉంటుంది, ఎండ్ టు ఎండ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఏంటి మినీ ప్రాజెక్ట్స్, ఎండ్ టు ఎండ్ ప్రాజెక్ట్స్ అంటే మనం నేర్చుకున్న స్కిల్ని ప్రాక్టికల్లోకి తీసుకురావడానికి మినీ ప్రాజెక్ట్స్ చేస్తాం. ఓకే ఓకే మనం నేర్చుకున్న ఎంటైర్ స్కిల్ ఒక 2 months 3 months మొత్తం నేర్చుకున్న దాన్ని మొత్తాన్ని ఈ చిన్న చిన్న మినీ ప్రాజెక్ట్స్ చేస్తాం కదా, వాటన్నిటిని కలిపి ఒక ఎండ్ టు ఎండ్ ప్రాజెక్ట్ చేస్తాం అనమాట. ఓకే ఓకే ఇక్కడేమో నేర్చుకుంది 3 days నేర్చుకుంది, ఆ కాన్సెప్ట్స్ మొత్తానికి కలిపి ఒక చిన్న అంటే ఇప్పుడు టు డూ అప్లికేషన్ డైలీ మనం ఏం చేయాలి ఏంటి అన్నవి పెట్టుకుంటాం కదా, అట్లాంటి ఒక అప్లికేషన్. ఓకే లేదా సింపుల్గా లాగిన్ సిస్టమ్, మనం ఎట్లయితే జీమెయిల్ లాగిన్ అవుతాం లేకపోతే అమెజాన్లో లాగిన్ అవుతామో అలాంటివి పేజెస్ క్రియేట్ చేయటం, ఇట్లాంటివన్నీ కూడా కాన్సెప్ట్ నేర్చుకోవటం, ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేయటం, ఇవన్నీ మినీ ప్రాజెక్ట్స్ కిందకి వస్తాయి. ఓకే ఇప్పుడు ఎంటైర్ అప్లికేషన్ ఎండ్ టు ఎండ్ అప్లికేషన్ అంటే ఒక కామర్స్ అంటే ఒక అమెజాన్ లాంటి అప్లికేషన్ బిల్డ్ చేయడానికి, ఓ బుకింగ్ సిస్టమ్ అంటే అబీబస్ లాంటి, రెడ్ బస్ లాంటి అప్లికేషన్స్ బిల్డ్ చేయడానికి, ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ ఉంటాయి. సో ఇలాంటివన్నీ బిల్డ్ చేయడానికి ఎండ్ టు ఎండ్ అప్లికేషన్ అంత నాలెడ్జ్ కావాలి. సో చిన్న చిన్నగా టాస్క్స్ వైజ్ నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటూ, టాస్క్ వైజ్ మినీ ప్రాజెక్ట్స్ చేసుకుంటూ, ఎండ్కి వచ్చేసరికి ఈ నాలెడ్జ్ ఈ మినీ ప్రాజెక్ట్స్ గెయిన్ చేసిన ఎక్స్పీరియన్స్తో మనం ఎండ్ టు ఎండ్ అప్లికేషన్స్ చేయొచ్చు అనమాట. బేసిక్గా పర్సూయింగ్ వాళ్ళకి ఎవరైతే కాలేజెస్లో చదువుతున్నారో వాళ్ళు మినీ ప్రాజెక్ట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటారు. జాబ్ ఓరియంటెడ్కి వచ్చినప్పుడు కంపల్సరీగా రెజ్యూమ్లో ఒక 3 స్ట్రాంగ్ ఎండ్ టు ఎండ్ ప్రాజెక్ట్స్ ఉండాలి. సో ఆ 3 ఎండ్ టు ఎండ్ ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయడానికి ఇక్కడ ఫస్ట్ వీళ్ళకి ప్రాక్టికల్ స్కిల్ అన్నది ఇంపార్టెంట్. ఆ ప్రాక్టికల్ స్కిల్ ఎలా వస్తుంది? నేర్చుకున్న థియరీ కాన్సెప్ట్స్ ని మినీ ప్రాజెక్ట్ గా బిల్డ్ చేయగలిగితే అప్పుడు ప్రాక్టికల్ స్కిల్ అది ఒక్కొక్కటి యాడ్ అవుతూ మనం ఎండ్ టు ఎండ్ ప్రాజెక్ట్ చేయగలుగుతాం. ఓన్లీ మినీ ప్రాజెక్ట్స్ చేసి ఇంటర్వ్యూస్ కి అటెండ్ అయితే చిన్న కంపెనీస్ చిన్న ప్యాకేజెస్ వస్తాయి అన్నమాట. అంటే ఒక 3 LPA అట్లాగా వస్తుంది అన్నమాట. అదే ఎండ్ టు ఎండ్ ప్రాజెక్ట్స్ చేసి స్ట్రాంగ్ నాలెడ్జ్ ఉంటే గనక వాళ్ళు హయ్యర్ ప్యాకేజెస్ కి అప్రోచ్ అవ్వచ్చు. 5 lakhs 6 lakhs అబౌవ్ 6 lakh ప్యాకేజెస్ కి అప్రోచ్ అవ్వచ్చు. వాళ్ళు చాలా కాన్ఫిడెంట్ గా వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ కూడా ఆన్సర్ చేయగలుగుతారు. సో ఈ 2 డిఫరెన్స్ స్టూడెంట్స్ కి బాగా ఇంపార్టెంట్. మినీ అంటే ఏంటి, ఎండ్ టు ఎండ్ అంటే ఏంటి? మినీ అంటే వాట్ ఐ లర్న్డ్ అన్నది, ఎండ్ టు ఎండ్ ప్రాజెక్ట్ అంటే రియల్ టైమ్ అప్లికేషన్స్ ఏం చేయగలుగుతున్నాం, ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ఏముంది అన్నది ఇంపార్టెంట్. ఓకే సో కంపెనీస్ బేసిక్గా వెయిట్ని బేస్ చేసుకుని హైర్ చేసుకునే పర్సంటేజ్ రేట్ ఎక్కడ ఎక్కువ ఉంటుంది అంటారు సార్? సో కంపెనీస్ ఫస్ట్ ఎలిజిబిలిటీస్ వస్తాయండి, వీళ్ళకి ఎంత పర్సంటేజ్ ఉంది అన్నది ఎలిజిబిలిటీస్ వస్తాయి అన్నమాట. సెకండ్ థింగ్ ఏ టైప్ ఆఫ్ స్కిల్ సెట్ ఉంది అన్నది చూస్తారు. స్కిల్ సెట్ ఏ టైప్ ఉంది అన్నది ఎలా తెలుస్తుంది? వీళ్ళు చేసిన అప్లికేషన్స్ ప్రాజెక్ట్స్ బేస్ చేసుకొని చెప్తారు. సో వీటిని బేస్ చేసి మీరు రెజ్యూమ్లో ఏదైతే స్కిల్ సెట్ మెన్షన్ చేస్తారో, ప్రాజెక్ట్స్ మెన్షన్ చేస్తారో వాటి మీద ఇన్ డెప్త్ క్వశ్చన్స్ అడుగుతారు ఇంటర్వ్యూలు. సో మీరు ఆల్రెడీ చేసి ఉంటారు కాబట్టి వాటిని ఈజీగా కాన్ఫిడెంట్ గా ఆన్సర్ చేయగలుగుతారు. ఈ 2026లో కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఆల్రెడీ 1 month అయిపోయి 2nd monthలో కూడా వచ్చేసాం. ఇప్పటికీ మన కోడినెల్లో చాలా మంది స్టూడెంట్స్ జాబ్ క్రాక్ చేసిన ఎక్స్పీరియన్స్ కనుక మనం చూస్తే ఏ పర్సంటేజ్ వైజ్గా వీళ్ళని హైర్ చేసుకున్నది మనం ఎక్కువగా చూడొచ్చు అంటారు సార్? MNCs కంపెనీస్ వచ్చేసి పర్సంటేజ్ బేస్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాయండి. మిడ్ లెవెల్ కంపెనీస్, స్టార్ట్అప్ కంపెనీస్ స్కిల్ బేస్డ్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాయి అనమాట. ఏ స్టూడెంట్ కైనా సరే 60% అబోవ్ ఉంటే గనక వాళ్ళు మాక్సిమం 95% ఆఫ్ కంపెనీస్కి ఎలిజిబుల్ అవుతారు. టాప్ లెవెల్ కంపెనీస్, మ్యాంగ్ కంపెనీస్ అంటాం, మెటా, యాపిల్, నెట్ఫ్లిక్స్, గూగుల్, ఇవి అమెజాన్. సో ఇవి వచ్చేసి మాత్రం 75-80% అబోవ్ చూస్తాయి అన్నమాట. సో అందుకే యావరేజ్ 60% అబోవ్ పర్సంటేజ్ మెయింటైన్ చేసి
మంచి ప్రాక్టికల్ స్కిల్ గనక ఉంటే Mm. ఈజీగా క్రాక్ చేయగలుగుతారు. ఓకే ఇప్పుడు మన ఎంఎన్సీస్ కంపెనీస్ తీసుకుందాం అనుకో, టీసీఎస్, విప్రో, Mm. ఇన్ఫోసిస్, వీళ్ళు ఆల్మోస్ట్ ఎవ్రీ 3 months కి 4 months కి ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు. ఓకే, ఓపెన్ టెస్ట్ ఫర్ ఎంటైర్ ఇండియాలో ఉన్న ప్రతి స్టూడెంట్ కి ఓపెన్ టెస్ట్ ఆన్లైన్ లో రాసేది. స్కిల్ నేర్చుకొని అక్కడికి వెళ్ళి వాళ్ళు 2 or 3 ప్రోగ్రామ్స్ ఇస్తారు, మీకు 3 hours 4 hours అట్లా టైం ఇస్తారు. అక్కడ కనుక ఈ సాల్వ్ చేయగలిగితే మీకు డైరెక్ట్ గా జాబ్ ఆపర్చునిటీ వచ్చేస్తుంది. ఓకే ఇంక మళ్ళీ అదర్ రౌండ్స్ ఆఫ్ ఇంటర్వ్యూస్ ఉండవు. ఓకే Yeah. సో ఓవరాల్ గా స్టూడెంట్స్ అటు మినీ అయినా ఇటు ఎండ్ టు ఎండ్ అయినా రెండింటిని ఎక్స్పీరియన్స్ అయ్యాలి, రెండింటి ఎక్స్పీరియన్స్ ని తీసుకోగలగాలి. అవును, సో మన దగ్గర ఈ ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అంటారు సార్? డే 1 నుంచి కంప్లీట్ ప్రాక్టికల్ నాలెడ్జ్. మన Mm. సిలబస్ అంతా కూడా ప్రాజెక్ట్ బేస్డ్ సిలబస్ ఉంటుంది. అంటే ఎవ్రీ వీక్ వీళ్ళు ఒక కొత్త ప్రాజెక్ట్ బిల్డ్ చేస్తూ ఉంటారు వాళ్ళు నేర్చుకున్న కాన్సెప్ట్స్ తో. సో అది ఎండ్కి వచ్చేసరికి 4 మెయిన్ ఎండ్ టు ఎండ్ ప్రాజెక్ట్స్ బిల్డ్ చేస్తారు. సో ఇన్ని ప్రాజెక్ట్స్ చేసి అక్కడ ఎండ్ టు ఎండ్ అప్లికేషన్స్ 4 అప్లికేషన్స్ బిల్డ్ చేసినప్పుడు టెక్నికల్ గా చాలా స్ట్రాంగ్ ఉంటారు. అందుకే ఇంతమంది Mm. ప్లేస్ అవుతున్నారు. ఎగ్జాక్ట్ చూసుకుంటే మీరు జనవరిలో దాదాపు 28 స్టూడెంట్స్ ప్లేస్ అయ్యారు, ఫిబ్రవరిలో యాజ్ ఆఫ్ నౌ 17 స్టూడెంట్స్ ప్లేస్ అయ్యారు. Yeah. సో మన దగ్గర ఉన్న కంపెనీస్కి అంటే ఏ విధంగా వీళ్ళని మనం పంపించే అవకాశం ఉంటుంది అంటే ట్రైన్ అయిన తర్వాత ఎన్ని కంపెనీస్తో కోఆర్డినేట్ అయ్యప్ అయ్యి ఉంది, వీళ్ళకి మనం ఏ విధంగా గ్యారంటీ ఇవ్వచ్చు అంటారు స్టూడెంట్స్కి? సో మన దగ్గర ఇది 100 days ప్రోగ్రామ్ ఉంటుందండి, 100 వర్కింగ్ డేస్. ఫస్ట్ 40 days చాలా స్ట్రాంగ్ గా బేసికల్ గా స్ట్రాంగ్ చేస్తాం, బేసిక్ కాన్సెప్ట్స్ అన్ని స్ట్రాంగ్. 41st డే నుంచి వీళ్ళకి ప్లేస్మెంట్ ఆపర్చునిటీ ఇస్తాం. ఓకే 40 రోజుల తర్వాత Ah. నుంచి. ఎవ్రీ వీక్ మినిమం 3 గ్యారంటీడ్ డ్రైవ్స్, ఖచ్చితంగా 3 డ్రైవ్స్ ఉంటాయి. ఓకే ఓకే, వీళ్ళు 40 days గనక స్ట్రాంగ్ గా నేర్చుకుంటే త్వరగా జాబ్ క్రాక్ చేయగలుగుతారు. ఓకే కోఆర్డినేట్ దాదాపు 800+ కంపెనీస్ తో Companies తో. అసోసియేట్ అయి ఉండటం వల్ల ఆ డ్రైవ్స్ అందరూ బయట జాబ్స్ లేవు అనుకుంటున్నారు, కానీ మనం ఎవ్రీ వీక్ 3 డ్రైవ్స్ ఇస్తున్నాం. ఓకే అంటే మంత్ కి దాదాపు 12 కంపెనీస్ మినిమం వస్తున్నాయి అన్నమాట. సో ఈజీగా వాళ్ళకి క్రాక్ చేయడానికి ఒక స్కోప్ అక్కడే దొరుకుతూ ఉంది. Yeah. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. Thank you.